రామగిరి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంతో పాటు మూషంపల్లి రోడ్లోని సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ సందర్భంగా ఈ నెల 29న ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ నెల 29న గురు పూర్ణిమ సందర్భంగా రామగిరి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంతో పాటు మూచంపల్లి రోడ్లోని సాయిబాబా ఆలయాలు గురు పౌర్ణమి వేడుకలకు ముస్తాబయ్యాయి. గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 29న వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం 5 గంటలకు కాకడ హారతి, 6 గంటలకు పంచామృతాభిషేకం, పాలాభిషేకం, 8 గంటలకు సాయిబాబాకు ప్రత్యేక అలంకరణ పూజలు, భక్తులకు దర్శనాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు సంధ్యాహారతి, రాత్రి 9 గంటలకు షేజ్ హారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొందాలని ఆలయ చైర్మన్ ఏనుగుల లక్ష్మారెడ్డి, మందడి మధుసూదన్ రెడ్డి, ప్రధాన పూజారి శనగల మురళీధర్ శర్మ, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణతో పాటు ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. సాయినగర్ కాలనీ నల్లగొండలో ముషంపల్లి రోడ్ నందు నిర్మించబడినటువంటి సాయిబాబా దేవాలయము ఇప్పటికి 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ 13 సంవత్సరాల కాలంలో 29/7/2026 నాడు గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి ఉత్సవం జరపబడుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని దీన్ని దిగ్విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఒక గురు పౌర్ణమి కాకుండా ప్రతి బేస్తవారం నాడు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి సాయినాథుని దర్శించుకొని మీరందరూ ఆ పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాను. ఉదయము 29/7/26 నాడు ఉదయము 5:30 సమయం నుండి కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరందరూ ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజలో పాల్గొని, ఆ తర్వాత శివయ్య పూజలో పాల్గొని, ఆ తర్వాత జ్ఞాన సరస్వతి మాత పూజలో పాల్గొని, తర్వాత మూల విరాట్ అయినటువంటి శ్రీ సాయినాథుని అభిషేకాలలో పాల్గొనవలసిందిగా కోరుతూ, తదుపరి సాయినాథుని అలంకరణ తర్వాత దివ్య దర్శనం కూడా జరుగుతుంది. ఆ దివ్య దర్శనం తర్వాత కింద 4,000 మందితో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. మీరందరూ అట్టి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం కావాల్సిందిగా పుర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సాయంత్రము గుర్రబగ్గీలో పల్లకి సేవ నిర్వహించబడుతున్నది. అది పురవీధుల గుండా స్వామిని ఊరేగించుతూ రాత్రి 11 గంటల సమయం వరకు ఊరేగింపు జరుగుతున్నది. ఇట్టి ఊరేగింపు కూడా మీరందరూ తిలకించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాను.